ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. 8 ఫిబ్రవరి 2026 ఆదివారము. పంచాంగం ప్రకారం స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరము ఉత్తరాయణము శిశి ఋతువు మాఘమాసము. అయితే ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:23 నుంచి తెల్లవారి 5:23 ఉంటుంది. అయితే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 5:52 వరకు. అయితే ఈరోజు తిథి బహుళ సప్తమి, ఈ తెల్లవారి 5:23 వరకు ఉంటుంది. ఆ తర్వాత అష్టమి ఉంటుంది. నక్షత్రము స్వాతి నక్షత్రము తెల్లవారి 5:42 వరకు ఉంటుంది. దాని తర్వాత విశాఖ నక్షత్రము వస్తుంది. యోగము ఇది గండ యోగము రాత్రి 1:07 వరకు ఉంటుంది. ఆ తర్వాత వృద్ధి యోగము వస్తుంది. కరణము ఇది భద్రకరణము సాయంత్రము 4:30 వరకు ఉంటుంది. ఆ తర్వాత భవకరణము తెల్లవారి 5:23 వరకు ఉంటుంది. శుభ సమయము ఉదయము 7:23 నుంచి ఉదయం 9:41 వరకు ఉంటుంది. ఆ తర్వాత మీకు రాహుకాలము సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. యమగంటము మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. ఆ తర్వాత దుర్ముహూర్తము ఇది సాయంత్రం 4:21 నుంచి సాయంత్రం 5:06 వరకు ఉంటుంది. తర్వాత వర్జము ఉదయము 9:42 నుంచి ఉదయము 11:26 వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 8 నుంచి రాత్రి 9:52 వరకు ఉంటుంది. అయితే ఈరోజు ఆదివారము అంటే భానువాసర సప్తమితో కూడుకున్నటువంటి ఆదివారం చాలా గొప్పది. మనం గతంలో ఆదివారంతో కూడుకున్న అమావాస్యంతో గొప్పగా చెప్పుకున్నాము. అలాంటి గొప్ప తిథి వారము. అయితే ఈరోజు మీరు ఏం చేయాలంటే ఉదయము సూర్యుడు ఉదయించే సమయంలో రాగి చెంబులో పసుపు కుంకుమ అక్షంతలు 12 ఎర్రపూలు వేసి స్వామిని చూసుకుంటూ సూర్యభగవాన్ని చూసుకుంటూ 3 సార్లు నీళ్లు వదిలిపెట్టాలంటే అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత ఆదిత్య హృదయం చదువుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. దీంతో పాటు విశేషమైనటువంటి జ్ఞానం వస్తుంది. కాబట్టి సప్తమితో కూడిన ఆదివారం గొప్పది. కాబట్టి ఈ చిన్న విషయం చేయండి, ఖచ్చితంగా విద్యాభ్యాసము ఆరోగ్యం రెండు కూడా కుదిరి వస్తాయి. శుభం.